సో గైస్ ఫైనల్ గా బాహుబలి రాకెట్ అయితే లాంచ్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి షార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎల్వి M3 M5 లాంచ్ చూడడానికి. ఇంకా గ్యాలరీకి ఎంటర్ అయ్యే లోపే మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపట్టేశారు. ఒక పక్క వీళ్ళ స్కూల్ టీచర్స్ రండ్రా బాబు అని అరుస్తుంటే వీళ్ళేమో వన్ మోర్ సెల్ఫీ అన్నా అని అడుగుతున్నారు. ఇంకా కాసేపు అలా పిల్లలతో టైం స్పెండ్ చేసిన తర్వాత మనమైతే రాకెట్ లాంచ్ చూడడానికి గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రాకెట్ లాంచ్ కి టైం ఉందని చెప్పేసి మనమైతే ఇక్కడ వెయిట్ చేయకూడదు, బయటకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కిందకైతే దిగేసాం. నాకు హానెస్ట్ గా తెలియదు, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నోటీస్ చేసా కింద కూర్చొని లేసిన వెంటనే నా ప్యాంట్ కి అయితే డస్ట్ అంటుకొని ఉంది. ఇదే ప్యాంట్ తో ఫుల్ కాన్ఫిడెన్స్ లో నేనైతే గ్యాలరీ మొత్తం తిరిగేశాను. టైం అబ్బాయి అమ్మాయి నా బ్యాగ్ చూడలేదు, లేకపోతే పరువు పోయింటది మావా. ఇంకా సక్సెస్ఫుల్ గా రాకెట్ అయితే లాంచ్ చేసేసారు. మావా నిజం చెప్పాలంటే దివాళీకి మనం ఒక చిన్న రాకెట్ వెలిగిస్తేనే అది గాల్లోకి ఎగిరిన వెంటనే మనకైతే చాలా ఎక్సైట్మెంట్ గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. అదే విధంగా ఇంత పెద్ద రాకెట్ లాంచ్ ని లైవ్ లో చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి మావా. ఈ రాకెట్ నుంచి వచ్చే ఫ్లేమ్స్ ఎంత బ్రైట్ గా ఉన్నాయంటే ఒకవేళ ఇదే రాకెట్ లాంచ్ ని కనుక మనమైతే నైట్ చూసినట్టయితే ఒక కాసేపు వరకు డే అయిపోద్ది. మా అమ్మమ్మ ఫస్ట్ టైం రాకెట్ లాంచ్ లైవ్ లో చూసేసరికి ఫుల్ హ్యాపీ. మా మమ్మీ ఏమో నా కోసం కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తున్నారు. సో గైస్ మన ఇండియన్ ఇస్రో టీం కోసం ఒక లైక్ వేసుకోండి, అలాగే నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.